నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. నమస్తే నాగేశ్వర్ గారు. వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేస్తోంది. సో సభలో కూడా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు కొత్త చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. సార్, అసలు జగన్ వ్యూహం ఏంటి? అంటే ఇప్పటికే ఐ థింక్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపీ పిటిషన్ దాఖలు చేశాడు. అసదుద్దీన్ ఓవైసీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో అందువల్ల మల్టిపుల్ పిటిషన్స్ వెళ్తున్నాయి. సుప్రీంకోర్టు వీటన్నిటిని బహుశా కలిపి విచారిస్తుంది. సో ఎందుకు ఈ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ రియాక్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు అధికారంలో లేదు, అధికారంలో ఉన్నది బీజేపీతో కలిసి ఉన్న కూటమి. మీకు అందుకే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో దానికన్నా కూడా మరింత బలంగా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా ఒక మెసేజ్ పంపదలుచుకుంది. దానికి మొదటి కారణం ఏంటంటే, ఇది వక్ఫ్ చట్టం అనేది పార్లమెంటరీ డిస్కోర్స్ని దాటి, పబ్లిక్ డిస్కోర్స్ కూడా దాటి ఎడ్యుకేషనల్ ఫేజ్లోకి ఎంటర్ అయింది. బెంగాల్ లాంటి ప్లేస్లో తీవ్రమైన హింసాకాండ చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా నిరసనలకు పిలిపించారు. అంటే ముస్లిం కమ్యూనిటీలో ఇది ఒక పెద్ద ఇష్యూగా జనంలో కూడా వెళ్ళిపోయింది. తర్వాత నెక్స్ట్ క్రిస్టియన్ ల్యాండ్స్ పైన పడతారు మోడీ ప్రభుత్వం విమర్శలు కూడా వచ్చాయి. ముస్లింల కన్నా ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్స్ చాలా ఎక్కువ కంపారిటివ్లీ. ఎందుకంటే మీకు ఎవరు దళిత్, ఎవరు క్రిస్టియన్ అని చెప్పలేం కూడా. బై ఫెయిత్ దే ఆర్ క్రిస్టియన్స్, అఫీషియల్గా ఎస్సీస్గా ఉండవచ్చు. సో అందువల్ల ఈ సెక్షన్స్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా మైనారిటీలు, షెడ్యూల్ కాస్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక ఓట్ బేస్లో ఒకరు. సో అందువల్ల తమ ఓట్ బేసు, ఆ ఓట్ బేస్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్నది బీజేపీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వము. అందులో తెలుగుదేశం పార్టీ వక్ఫ్ చట్టాన్ని సమర్థించింది. వక్ఫ్ చట్టాన్ని టీడీపీ సమర్థించడం ముస్లిం సంఘాల నుంచి, ముస్లిం నేతల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. నెక్స్ట్ క్రిస్టియన్ ప్రాపర్టీ మీద పడతాడు అనే ఇండికేషన్ వస్తుంది. ఎందుకంటే ఆర్గనైజర్లో ఒక ఆర్టికల్ రాసి తాత్కాలికంగా దాన్ని ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే కేరళలో క్యాథలిక్ చర్చ్ బీజేపీకి మద్దతు ఇస్తుంది. కేరళలో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి. అందువల్ల ఈ కేరళ ఎలక్షన్ల వరకు ఆగవచ్చు. కేరళ ఎలక్షన్ల తర్వాత ఖచ్చితంగా క్రిస్టియన్ ప్రాపర్టీస్ పైన పడే అవకాశం ఉంటుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ మరింత ఎంబరాసింగ్ పొజిషన్లోకి నెట్టివేయబడచ్చు. ఇప్పటిదాకా మేము బీజేపీతో కలిసి ఉన్న మైనారిటీల ఇంట్రెస్ట్లను, మైనారిటీల ప్రయోజనాలని మేము నిలబెడతాము, కాపాడుతాము, అండగా ఉంటామంటూ తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పర్సనల్ అష్యూరెన్స్ పవన్ కళ్యాణ్లు, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఇస్తూ వచ్చారు. మొదట్లో కొంత డీమార్కెట్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు మీకు కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఎన్డీటీవీ లొకేషన్లో ప్రశ్న అడిగారు. బీజేపీ ముస్లింలోని వెనుకబడిన వర్గాలకు, ఐ థింక్ అది ఎన్నికలకు ముందో తర్వాత గుర్తులేదు కానీ ఆ సందర్భంలో అడిగారు, మీకు ముస్లింలకు లోని వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తోందని. బీజేపీ దాన్ని బహిరంగంగానే ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా ట్వీట్ చేసింది. ఇది సంతుష్టీకరణ రాజకీయము, అపీజ్మెంట్ పాలిటిక్స్, మేము దాన్ని వ్యతిరేకిస్తాము అని. సో అలాంటప్పుడు మీ వైఖరి ఏంటి? మీ మిత్రపక్షం దీన్ని అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటోంది అంటే, లోకేష్ తడుముకోకుండా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇది మా దృష్టిలో సోషల్ జస్టిస్, సామాజిక న్యాయము అని క్లియర్గా బీజేపీ నాయకత్వంతో డీమార్కెట్ చేసుకున్నాడు. కానీ ఆ డీమార్కేషన్ కాస్త ఇప్పుడు పోయింది. ఏకంగా వక్ఫ్ చట్టాన్ని బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ సమర్థించింది. దేశవ్యాప్తంగా కూడా టీడీపీ, జేడీయూలపైన ఫోకస్ ఉంది. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్లపైనే ప్రధానంగా ఫోకస్. ఎందుకంటే ఇద్దరు కూడా సెక్యులర్ అలైస్. బీజేపీతో కొన్ని పరిస్థితుల్లో, కొన్ని అవసరాల రీత్యా పొత్తు పెట్టుకున్నా మరి ఎందుకు డీమార్కెట్ చేసుకోలేదు?
భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్న తనకు నచ్చని అంశం ఉన్నప్పుడు డిమార్కెట్ చేసుకుంది. అత్యంత కీలకమైన సూపర్ 6తోనే బీజేపీ డిమార్కెట్ చేసుకుంది. టీడీపీ మేనిఫెస్టోతోనే బీజేపీ డిమార్కెట్ చేసుకుంది. అది బీజేపీ ప్రత్యేకత, గొప్పతనం. బీజేపీ చిన్న పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ వల్ల కొన్ని ఎంపీలు ఎమ్మెల్యేలు గెలుచుకునే పరిస్థితిలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీకి పెద్ద ప్రజెన్స్ లేకపోయినా ప్రిన్సిపల్స్కి వచ్చినప్పుడు కాంప్రమైజ్ కాలేదు బీజేపీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మేనిఫెస్టోని ఒక ఎగ్జాంపుల్. తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టోని బీజేపీ అంగీకరించలే, ఎండార్సీలే. మనందరికీ తెలుసు, ఆ ఫోటో మనం చాలాసార్లు చూపెట్టాం కూడా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆ మేనిఫెస్టోని పట్టుకుంటే బీజేపీ అధికార ప్రతినిధి సిద్ధార్థనాథ్ సింగ్ దాన్ని ముట్టుకోవడానికి కూడా సిద్ధపడలేదు, దూరం నిలబడ్డాడు. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ సూపర్ 6 ఎండార్స్ చేయలేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని మేనిఫెస్టో టీడీపీ జనసేనల మేనిఫెస్టోగా మాత్రమే రంగంలో ఉంది. అందువల్ల డిమార్కెట్ చేసుకునేటప్పుడు చాలా స్పష్టంగా తమ ప్రిన్సిపల్డ్ వైఖరి డిమార్కెట్ చేసుకుంది. రెండో ఉదాహరణ, ముస్లింలలోని వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ముస్లింలకు రిజర్వేషన్లుగా అభివర్ణిస్తూ తెలుగుదేశం పార్టీ వైఖరికి భిన్నంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకిస్తామని సూటిగా చెప్పారు. మూడో ఉదాహరణ, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఉత్తరాంధ్ర టీచర్స్ కాన్స్టిట్యున్సీ వచ్చినప్పుడు బీజేపీ తీసుకున్న వైఖరి ఏంటంటే మనం ఎవరికీ మద్దతు ఇవ్వకూడదు, అది ఉపాధ్యాయ సంఘాల మధ్య గోలగా ఉంది, పిఆర్టీయు ఏపీటీఎఫ్లు కొట్లాడుకుంటున్నాయి, ఎవరు గెలిచినా మనకు అనుకూలమని చెప్పవచ్చు అంటే వినకుండా తెలుగుదేశం పార్టీ జనసేనలు ఏపీటీఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇచ్చాయి. అప్పుడు బీజేపీ సంఘాలు ఓపెన్గానే పిఆర్టీ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ఇవ్వడమే కాకుండా గెలిపించుకున్నాయి కూడా. మీకు రామ్మోహన్ నాయుడు బయట కూడా మనం ప్లే చేశాం, టీడీపీ జనసేనల అభ్యర్థి అని మాట్లాడాడు తప్ప ఎక్కడా కూటమి అభ్యర్థిని మాట్లాడలేదు. గెలిచిన తర్వాత అందరు కూటమి అని అన్నారు, కానీ దానికి శ్రీనివాసులు నాయుడే క్లారిటీ ఇచ్చాడు, నాకు టీడీపీ జనసేనల మద్దతు ఇవ్వలేదు అని. సో అందువల్ల ఇప్పుడు మీకు 3 ఉదాహరణలు చెప్పాను. ఏ అంశం పైనైనా క్లారిటీగా తెలుగుదేశం పార్టీ వైఖరిని తాము సమర్థించకపోతే బీజేపీ స్పష్టంగా డిమార్కెట్ చేసుకుంటుంది. కానీ పెద్ద పార్టీ ఉండి బీజేపీ మద్దతు లేకపోయినా అధికారంలో ఉండే అవకాశం ఉండి, అసలు బీజేపీ మద్దతు ఉన్నా లేకపోయినా తెలుగుదేశానికి మెటీరియల్ డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ టీడీపీ మాత్రం కారణం తెలియదు, కీలకమైన సందర్భాల్లో తన రాజకీయ ప్రయోజనాలకు దెబ్బ తగులుతున్నా కూడా బీజేపీ వైఖరిని సమర్థించడంలో చాలా ఉత్సాహాన్ని చూపుతుంది. అందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ వక్ఫ్ చట్టం. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశంగా భావిస్తుంది. ఎందుకంటే మైనారిటీ సెక్షన్లలో కోల్పోయిన ఓటింగ్ను కూడా, ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మనం ఫలితాలు చూస్తే మైనారిటీ ఈ కులము ఆ మతం అని సంబంధం లేకుండా, ఆ ప్రాంతము ఈ ప్రాంతం అని సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల ఓటర్లను కోల్పోయింది. తరతమ తేడాలు ఉండొచ్చు, కొన్ని చోట్ల ఎక్కువ కోల్పోవచ్చు, కొన్ని చోట్ల తక్కువ కోల్పోవచ్చు. మీకు రాయలసీమలో ఓడిపోయింది, ఉత్తరాంధ్రలో ఓడిపోయింది, దక్షిణాంధ్రలో ఓడిపోయింది. అందువల్ల తాను కోల్పోయిన ఓటు బేస్ను తిరిగి నిలబెట్టుకోవటానికి ఇది ఒక అవకాశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. మీకు బీజేపీని వ్యతిరేకించే అంశాలలో కూడా ఏదైతే తన ఓటు బ్యాంకుతో లింక్ అయి ఉందో, మత ఎమోషనల్గా పనిచేస్తుంది అనుకున్న చోట చాలా ప్రొయాక్టివ్గా ఉంటుంది. అదే డీలిమిటేషన్ వ్యవహారం వచ్చింది. డీలిమిటేషన్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు దెబ్బ తగులుతున్నది. కానీ వక్ఫ్ చట్టం పైన ముస్లింల్లో వ్యక్తమైన భావోద్వేగాలు కాస్త డీలిమిటేషన్ పైన తెలుగు ప్రజల్లో వ్యక్తం కావు. ఎందుకంటే మతము, కులము ప్రభావం చూపినంతగా ఇతర ఇష్యూ చూపెట్టవు. అందుకే మీకు డీలిమిటేషన్ పైన స్టాలిన్ పెట్టిన మీటింగ్కు వెళ్లకుండా ఒక లేఖ రాసి జగన్మోహన్ రెడ్డి చేతులు దులుపుకున్నాడు. సో ఎక్కడ బీజేపీ వ్యతిరేక పక్షాలతో తాను ఐడెంటిఫై కాదలుచుకోలేదు. అది మళ్ళీ మోడీకి ఎక్కడ కోపం వస్తుంది, ఎక్కడ సిబిఐ ఈడీ వస్తుందన్న భయం ఉంది. అందువల్ల మోడీ బీజేపీకి వ్యతిరేక పక్షాలతో తాను ఐడెంటిఫై కాదలుచుకోలేదు. కానీ తన ఓటు బ్యాంకుకు సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మాత్రం బీజేపీ విధానాలతో డిమార్కెట్ కావాలి
అది ఏ రూపంలో డిమార్కెట్ కావాలన్నది ఇష్యూ టు ఇష్యూ ఉంటుంది. డీలిమిటేషన్ వచ్చినప్పుడు ఒక లేఖ రాసి ఊరుకున్నాడు. వక్ఫ్ చట్టానికి వచ్చేవరకు ఏకంగా పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా సుప్రీంకోర్టు కూడా వెళ్ళాడు. అందువల్ల ఇది చాలా వ్యూహాత్మకంగా మైనారిటీల విషయాల్లో తాను వారికి అండగా ఉండాలని చెప్పడమే కాకుండా తెలుగుదేశం మైనారిటీలకు నేను కాపాడుతాను, వారి ప్రయోజనాలకు అండగా ఉంటాను అని చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేసి మళ్ళీ దానిపైన వెనక్కు తగ్గాడు అనే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళటానికి నిర్ణయించుకుంది. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని ఎగవేత కేసులో వజ్రాల వ్యాపారి మొహల్ చౌక్సీని బెల్జియంలో అదుపులోకి తీసుకున్నారు సార్. సో భారత్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము చౌక్సీని అని చెప్పి కేంద్రం చెబుతోంది. అంటే ఇందుకీ మొహల్ చౌక్సీ ఎవరు, ఏంటి ఆ స్టోరీ, అండ్ భారత్కు తీసుకురావడం సాధ్యమేనా? అంటే ఫస్ట్ పాయింట్ మీరు చెప్పిన దాంట్లో కరెక్షన్ ఏంటంటే రుణం తీసుకునే ఎగవేత కాదు, అది ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి రుణం తీసుకున్నాడు. కేసు వేరు. మీకు విజయ్ మాల్యా కేసేమో రుణం తీసుకుని ఎగవేత, రుణం భారీగా అప్పులు చేసి అప్పులు కట్టకుండా దేశం విడిచి వెళ్ళిపోయాడు. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీల విషయంలో కేసు అది కాదు. కేసు ఫేక్ డాక్యుమెంట్లు, లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ను LOU అంటారు, వాటన్నిటినీ ఒక దొంగ డాక్యుమెంట్లు పెట్టి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉన్న అధికారులతో కుమ్ముక్కై 13,000 కోట్ల రుణాలు తీసుకున్నాడు. అందువల్ల అసలు రుణమే ఇల్లీగల్. ఎగవేత అన్నప్పుడు ఏమవుతుందంటే రుణం లీగలు, తర్వాత కట్టకపోవడాన్ని ఎగవేత అంటారు. ఇక్కడ రుణమే ఇల్లీగల్. అందువల్ల ఇది క్లియర్ ఫ్రాడ్, ఇది మోసం. అది రుణం ఎగివేత అన్నా నాకు వ్యాపారం నడవడం లేదు అని చెప్పి నువ్వు ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కోడ్ అంటారు. సో అలా నీకు దేర్ ఇస్ ఎ ప్రాసెస్. అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLTకి వెళ్తుంది. అంటే ఒక వ్యాపార సంస్థ రుణము తీసుకొని కట్టనప్పుడు దాన్ని రిజల్యూషన్కి వెళ్తుంది. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కోడ్ అని ప్రత్యేక చట్టం కూడా ఉంది. ఆ చట్టం కింద అది ఇన్సాల్వెన్సీకి వెళ్ళి దానిపైన మీకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్తుంది. ఆ ప్రాసెస్ వేరు. ఎందుకంటే లీగల్గా అప్పు తీసుకున్నాడు, కానీ వ్యాపారం నడవక నేను అప్పు కట్టలేకపోతున్నాను, నా తప్పేముంది అని వాదిస్తుంటారు పారిశ్రామికవేత్తలు. వాస్తవంగా అందులో కూడా అక్రమంగా ఆ కంపెనీల డబ్బుల్ని డైవర్ట్ చేస్తారు, అది వేరే విషయం. కానీ అక్కడ అప్పు లీగలు, కట్టలేకపోతున్నా అనే వాదన పైన ఎగ్గొట్టిపోవడం అది వేరు. అంటే లోన్ డిఫాల్ట్ అంటారు, అది లోన్ డిఫాల్ట్ వేరు. ఇప్పుడు విజయ్ మాల్యా కేసులోమో లోన్ డిఫాల్ట్, అది అంటే అప్పులు తీసుకున్నాడు, అప్పులు తీసుకోవడం లీగలు, కానీ అప్పులు కట్టడం లేదు. కానీ నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ విషయంలో అప్పు తీసుకోవడమే ఇల్లీగలు. ఆయన అప్పు బోగస్ డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి మీకు ఒక ఫ్రాడులెంట్ వేలో, అంటే ఒక ప్రభుత్వ రంగ బ్యాంకును మోసం చేసి అక్కడ అధికారులతో కుమ్ముక్కై 13,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నాడు. సో చాలా సిగ్నిఫికెంట్ తేడా ఉంది ఆ విజయ్ మాల్యా కేసుకు ఈ కేసుకు. అందువల్ల ఇది ఇట్స్ నాట్ ఎ సింపుల్ కేస్ ఆఫ్ లోన్ డిఫాల్ట్. లోన్ డిఫాల్ట్ కేసు వేరు, లోన్ ఫ్రాడ్ కేసు వేరు. అంటే క్రిమినల్ యాక్ట్, ఇది క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ యాక్ట్. అంటే నీవు డిసీట్, మోసము, నేరపూరితమైన మోసం ఇందులో ఇమిడి ఉంది. ఎందుకంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ. ఇది మొదలు క్లారిటీ మనకు అర్థం కావాల్సింది. ఈ కేసుకు విజయ్ మాల్యా కేసులో ఉన్నటువంటి తేడా అది. ఇక ఇందులో నీరవ్ మోడీ ఆల్రెడీ లండన్ జైల్లో ఉన్నాడు. మెహుల్ చోక్సీని ఇండియా నుంచి తప్పించుకొని యాంటిగువా వెళ్ళాడు. యాంటిగువా ఇస్ ఎ క్యారిబియన్ నేషన్. యాంటిగువా బార్బడాస్లో ఉండాలని చూశాడు. యాంటిగువాలో ఒక రకంగా అక్కడ పౌరసత్వం కొనుక్కున్నాడు, డబ్బులు ఇచ్చేసి కొనేసుకున్నాడు. ఆ యాంటిగువాలో ఉన్నప్పుడు తీసుకురావడం సాధ్యం కాలేదు, ఎందుకంటే అక్కడ ప్రభుత్వం కోఆపరేట్ చేయలేదు. అక్కడ వాడు పెట్టుకున్నది ఇలాంటి వాళ్ళ కొరకు సిటిజన్షిప్ ఇచ్చే పెట్టింది. క్రిమినల్ ఫ్రాడ్ చేసిన వాళ్ళు డబ్బులు కోట్లు, 100 కోట్లు పెట్టి సిటిజన్షిప్ తీసుకొని అక్కడ ఉంటారు. అందువల్ల యాంటిగువా నుంచి రాలేకపోయారు. తర్వాత బ్లడ్ క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ కొరకు బెల్జియంకి వచ్చాడు.
బెల్జియంకు వస్తున్నది సమాచారం అంది. బెల్జియం ప్రభుత్వ అధికారులను మన వాళ్ళు అలర్ట్ చేశారు సిబిఐడి. దాంతో బెల్జియంలో అరెస్ట్ చేశారు. మెహుల్ చోస్కీ వైఫ్ బెల్జియం సిటిజన్. సో అది కూడా ఆ బేస్ చేసుకొని తనకు కూడా కొంత డాక్యుమెంట్ అంటే స్పౌజ్ సిటిజన్ అయినప్పుడు మీకు కొన్ని అధికారాలు కొన్ని రక్షణలు ఉంటాయి. దాన్ని ఉపయోగించుకొని బెల్జియం వచ్చాడు. ఇండియాకు బెల్జియంకు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉంది, నేరస్తుల అప్పగింత ఒప్పందం. ఇలాంటి ఒప్పందం ఆధారంగానే తహూర్ రానా ముంబై అల్లర్ల కేసులో నిందితుడైన తహూర్ రానాను అమెరికా నుంచి భారతదేశం ఇటీవల రప్పించుకుంది. కానీ మళ్ళీ అమెరికాకు కూడా ఈ ఒప్పందం ఉన్న డేవిడ్ హెడ్లీని మాత్రం అప్పచెప్పడం లేదు. సో అక్కడ కూడా మళ్ళీ తేడా ఉంది. ఎందుకంటే డేవిడ్ హెడ్లీ పాకిస్తాన్ లష్కర్ ఈ తోయిబా ఏజెంటే కాదు, వాడి పేరు గిలానీ, యాక్చువల్గా దావూద్ గిలానీ. సో డేవిడ్ హెడ్లీ ఈజ్ ఆల్సో సిఐఏ ఏజెంట్, అంటే అటు అమెరికాకు ఏజెంట్ ఇటు పాకిస్తాన్కి ఏజెంట్. అందువల్ల డేవిడ్ హెడ్లీని మాత్రం అమెరికా కాపాడుతోంది, భారతదేశానికి అప్పగించడానికి సిద్ధంగా లేదు. అసలు సూత్రధారుడు డేవిడ్ హెడ్లీ తహూర్ రానా సహకరించాడు, కానీ తహూర్ రానా అప్పచెప్పింది ఇండియాకు, డేవిడ్ హెడ్లీని అప్పచెప్పలేదు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను ఈ సందర్భంగా అంటే, ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉన్నా కూడా ఆ దేశ ప్రయోజనాలు ఆ దేశం ఎలా వ్యవహరిస్తుందో చెప్పలేము. అందువల్ల అమెరికాతో ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉంది కనుకనే తహూర్ రానా అప్పచెప్పారు. అయినా కూడా మళ్ళీ డేవిడ్ హెడ్లీ దావూద్ జిలానీ వాడి పేరు అప్పచెప్పడం లేదు. అందువల్ల ఈ కంట్రీస్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పటికే కంక్లూషన్ రాలేం. బట్ బెల్జియం పోలీస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు 2 పాసిబిలిటీస్ ఇక్కడ ఉంటాయి మనకు. ఒకటి, ముందు బెల్జియం కోర్టులో బెయిల్ రాకుండా ఇండియన్ ఏజెన్సీస్ నిరూపించగలగాలి. ఇప్పుడు వాడు 13,000 కోట్లు దోచుకున్నది కాక ఇప్పుడు వాడిని పట్టుకొచ్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టాలి. సో మనం ఇప్పుడు వెళ్ళి మన సిబిఐ ఈడీ అధికారులు వెళ్ళారు బెల్జియంకు. వెళ్ళి బెల్జియం కోర్టులో ఇతను క్రిమినల్ ఫ్రాడ్, సో క్రిమినల్ నేరానికి పాల్పడ్డాడు, దొంగ డాక్యుమెంట్లతో ఒక ప్రభుత్వ రంగ బ్యాంకును 13,000 కోట్లు దోచుకున్నాడు అని ఎస్టాబ్లిష్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఒకసారి బెయిల్ వచ్చిందంటే వాడు మళ్ళీ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. సో అందువల్ల బెయిల్ రాకుండా చూడాలి. తర్వాత ఇండియాకు ఎక్స్ట్రాడేట్ చేయాలి. అప్పటి వరకు వాడు బతికి ఉండాలి, ఆల్రెడీ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్. ఇంత చేసిన తర్వాత డబ్బులు ఎన్ని వస్తాయన్నది నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే 2008 కేసు, ఇది 18 కేసు. ఈ 7 ఏళ్లలో వాడి పేరు మీద ఉన్న ఆస్తులు, వాడి కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులు ఎప్పుడో మార్చేసుకుంటాడు. సో ఇప్పుడు నిజంగానే మనకు ఒకటి బయలు చేసుకుని తీసుకురావాలి. తీసుకొచ్చినంత మాత్రానే భారతదేశానికి లాభమా అంటే భారత ప్రభుత్వానికి లాభం. పొలిటికల్గా చూడడం, మేము తహూర్ రానాని పట్టుకొచ్చాం, మెహుల్ చోస్కీని పట్టుకొచ్చామని చెప్పుకోవడానికి మనకు వస్తుంది. అల్టిమేట్గా వాడి ఆస్తులు జప్తు చేసి వాడి నుంచి కక్కించి మన దేశ సంపదను కొల్లగొట్టిన 13,000 కోట్లు అప్పిస్తే అది మనకి ఉపయోగం. లేకపోతే ఇట్స్ ఓన్లీ ఏ సింబాలిక్ థింగ్. వాస్తవంగా వాడు 13,000 కోట్లు దోచుకున్నది కాక ఇంకొక 1000 కోట్లు 2,000 కోట్లు మనం తీసుకొచ్చడానికి ఖర్చు పెడతాం. అది ఉల్టా ఖర్చు ఇంకా. సో వాడే కాదు, ఇతనే కాదు, నీరవ్ మోడీ ఉన్నాడు, లండన్ జైల్లో ఉన్నాడు. ఈ నీరవ్ మోడీ ఎంత పవర్ఫుల్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్తే అక్కడ పార్టీల్లో మోడీకి ఇచ్చిన బ్యాంక్వెట్లో డిన్నర్లో కూడా కనబడ్డాడు. మరి ఇంత పెద్ద ఫ్రాడ్ చేసి ఇండియా నుంచి పారిపోయిన వాడు ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన డిన్నర్లు ఎట్లా కనబడతాడు? ఈ క్వశ్చన్ చాలా సీరియస్ క్వశ్చన్. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ డిన్నర్లో ఎవరు అటెండ్ కావాలి అనే దాన్ని చాలా సీరియస్గా కొన్ని రోజుల ముందే స్క్రూటినైజ్ చేస్తారు. 2 దేశాల ప్రభుత్వాలు స్క్రూటినైజ్ చేస్తాయి. మన ప్రభుత్వానికి కూడా లిస్ట్ ఇస్తారు, ఇంకా పలానా వాళ్ళు డిన్నర్కి వస్తున్నారు అని. లేకపోతే ఎవడు పడతాడో వస్తే డేంజర్ కదా, తీవ్రవాద రావచ్చు ఎవడన్నా. కానీ మరి నీరవ్ మోడీ రాగలిగాడు, ఎలా వచ్చాడు అనేది ఒక క్వశ్చన్. అసలు మొదలు వీళ్ళు ఎలా వెళ్ళటానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వము? ఇది ఒక, ఎందుకంటే ఒక చిన్న పాస్పోర్ట్ లోపం ఉంటేనే పట్టేసుకుంటారు, ఆధార్ కార్డు లోపం ఉంటే అంటే మన ఎయిర్పోర్ట్ పోతే ఆధార్ కార్డు లేకపోతే మన లోపలికి పోనీయరే. మరి వీడు ఎట్లా వెళ్ళాడు? విజయ్ మాల్యా అయితే ఒక 9 బ్యాగులో 10 బ్యాగులు పట్టుకొని వెళ్ళాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి. అందరి కళ్ళ ముందు సీసీటీవీల ముందు వెళ్ళాడు. 9-10 బ్యాగులు పట్టుకొని వాడు వెళ్ళిపోతుంటే మన ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఇప్పుడు విజయ్ మాల్యా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ, మెహుల్ చోస్కీ వాళ్ళు హాయిగా దేశాన్ని దోచుకొని వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకొని ఇప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి నానా తంటాలు పడాల్సిన కర్మ పట్టింది. తర్వాత అసలు ఈ 13,000 కోట్లు ఇచ్చినది విచిత్రం ఏంటంటే, ఒక్క హౌసింగ్ లోన్ కావాలంటే, ఒక్క కార్ లోన్ కావాలంటే 100 ప్రశ్నలు అడుగుతారే. పర్మనెంట్ ఉద్యోగాలుండి పర్మనెంట్ జాబ్లు ఉన్నోడికి కూడా 1,00,000 ప్రశ్నలు అడిగి లోన్ ఇస్తారే.
నేను ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లో నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ని అయ్యా. నా ఎమ్మెల్సీ టర్మ్ అయిపోయినాక నాకు ఆటోమేటిక్గా యూనివర్సిటీ సాలరీ ఉంటుంది అని చెప్పి యూనివర్సిటీ నుంచి లెటర్ తీసుకెళ్ళినా నాకు లోన్ ఇవ్వలే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను వెళ్ళి ఐసిఐసిఐ బ్యాంక్లో లోన్ తీసుకున్నాను. తర్వాత నేను మళ్ళీ యూనివర్సిటీలో చేరినాక ఎస్బీఐ లోన్ ఇచ్చింది. అంత ఉంటాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు. సార్ నేను పర్మనెంట్ ఉద్యోగిని, పెన్షనే ఉంటుంది, నాకు ₹1,00,000 పెన్షన్ ఉంటుంది. నాకు ఇవ్వడానికి అభ్యంతరం అంటే లేదు సార్, రూల్స్ ఒప్పుకోవు. మీరు ఎమ్మెల్సీగా మీకు 6 నెలల టర్మే ఉంది. మీరు యూనివర్సిటీలో చేరినాక యూనివర్సిటీ చేరినాక నాకు జీతం ఉంటుంది అంటే అట్లా కాదు, మాకు పే స్లిప్ కావాలి. పే స్లిప్ ఎట్లుంటుంది సార్, నేను యూనివర్సిటీలో ఇప్పుడు పనిచేయడం లేదు కదా, ఎమ్మెల్సీగా ఉన్నాను కదా, మీకు 6 నెలల తర్వాత యూనివర్సిటీలో మళ్ళీ జాయిన్ అవుతాను, ఈ స్కేల్లో నా జీతం ఉంటుందని లెటర్ కూడా ఇస్తున్నాను కదా అంటే లేదు, పే స్లిప్ కావాలంటారు. పే స్లిప్ తేవాలి అంటే మరి నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కదా అంటే అది అయిపోతుంది కదా అంటారు. ఎమ్మెల్సీగా ఉన్న దాని ఆధారంగా నాకు లోన్ ఇవ్వండి అంటే అది 6 నెలలు అయిపోతుంది అంటారు. మరి అది 6 నెలలు ఎమ్మెల్సీగా ఆధారంగా ఇవ్వండి, 6 నెలలు అయిపోతుంది అంటారు. యూనివర్సిటీ ఆధారంగా ఉండాలంటే పే స్లిప్ ఇవ్వంటారు. ఇటు కాకుండా నాకు లోన్ ఇవ్వలే. ఆశ్చర్యం ఎత్తుంది. అది మళ్ళీ నేను కొంటున్నది ఇల్లు, అపార్ట్మెంట్ కొంటున్నప్పుడు ఇబ్బంది ఏంటి? అపార్ట్మెంట్ కొంటున్నప్పుడు నీకు అపార్ట్మెంట్ వాల్యూలో సగమే లోన్ తీసుకునేది. ఎందుకంటే మొత్తం అపార్ట్మెంట్ల వాల్యూలో ఎవరు లోన్ తీసుకోడు, ఎందుకంటే చాలా కాస్ట్లీ అవుతుంది, వడ్డీ కట్టలేం కనుక. సో నేను కట్టకపోతే ఆ అపార్ట్మెంట్ అమ్ముకున్న డబుల్ రేట్లు వస్తాయి. ఇంత సెక్యూర్డ్ లోన్ అంటే నేను యూనివర్సిటీ ఎంప్లాయీ, పెన్షనబుల్ ఎంప్లాయీ. నాకు అప్పటికి ఇది నేను చెప్తున్నా 2015లో 2014 ఎండింగ్లో అంటే నాకు ఇంకా 9 ఇయర్స్ సర్వీస్ ఉంది. నేను అడుగుతున్నాను 10 ఇయర్స్లోనే 9 ఏళ్ళ సర్వీస్ ఉండి ₹1,00,000 పెన్షన్ వచ్చే అవకాశం ఉండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పర్మనెంట్ ఉద్యోగి ఉండి 26 ఏళ్ళ సర్వీస్ ఉండి ఒక 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచి ఆఖరికి నా అపార్ట్మెంట్ వాల్యూలో 50% లోన్ ఇవ్వంటేనే నాకు ఇవ్వలే. అది నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రతి ఒక్కరు తెలుసు, ఎందుకంటే వాళ్ళ ప్రతి యూనియన్ మీటింగ్లో నేను ఉంటాను. సో వాళ్ళ ఈవెన్ ఎస్బీఐ రిపబ్లిక్ డే ఈవెంట్ నేనే చీఫ్ గెస్ట్కి వెళ్ళాను. ఇంత చరిత్ర నాకు లోన్ ఇవ్వలే. మరి వీళ్ళకి ఎట్లా ఇస్తారు మీరు నీరవ్ మోడీకి? నాకు ఇప్పటికి అర్థం కాదు. 13,000 కోట్లు, ₹1 ₹2 కాదు. నేను ఆ రోజు తీసుకున్న లోన్ ఎంత? 30 లక్షలు, 40 లక్షల లోన్, 50 లక్షల లోన్ అంతే. నాకు 50 లక్షల లోన్ ఇవ్వడానికి ఇంత బీభత్సంగా కష్టపెడితే నేను వెళ్ళి ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఎట్లా లోన్ ఇస్తున్నారు? మరి వీళ్ళకి ఎలా ఇస్తున్నారు? దొంగ డాక్యుమెంట్లు చూసి, అది కూడా ఒక్కరోజైతే ఇవ్వరు కదా 13,000 కోట్లు. దట్ ఇస్ ఎ పీరియడ్ ఆఫ్ సెవరల్ ఇయర్ జరగాలి కదా ఫ్రాడ్. మరి ఈ ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు బ్యాంక్ విజిలెన్స్ ఎక్కడ పోయింది? ఈ ప్రభుత్వ విజిలెన్స్ ఎక్కడ పోయింది? ఈ ఫ్రాడ్ జరిగిందని తెలిసినాక కూడా వాడు దేశం విడిచిపోతుంటే ప్రభుత్వాలు ఎందుకు చూసుకుంటున్నాయి? వీటన్నిటి క్వశ్చన్లుగానే మిగిలిపోయాయి. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోయిందని, బిల్డర్లు చాలా నష్టపోతూ ఉన్నారని, అలాగే పారిశ్రామిక రంగం కూడా దెబ్బతిందని, పారిశ్రామికవేత్తలు కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సార్. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఖర్చును కూడా తామే భరిస్తాము అని చెప్పి చెబుతూ ఉన్నారట. ఒకసారి కొత్త ప్రభాకర్ రెడ్డి బయట ప్లీజ్. కింద బుడగోడ నుంచి పెట్రోల్ దాకా మాకు తెలియదు, ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్నయ్య మాకముందు రాలేదు. ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపోతలేదు, ఇక్కడ పడగొట్టలేదు, దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మీకు వస్తే పైసలు ఇస్తాం, కొనుగోలు అవసరం కూడా ఎమ్మెల్యే. కానీ ఉత్సవం మీరు ఉత్సవం దరిద్రం ఇది పోతుంది, మొత్తం కథం పట్టిందని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్ట్ అంటారు, మీకు కన్సల్టెంట్ పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటుంటే చేసుకోండి అనే కార్యం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. గంట దుర్మార్గమైన ఆత్మహత్య చేసుకున్న బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది బిల్లు రావాలి, ఇల్లు కట్టిన వాళ్ళు, బోర్లు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు రైట్ సార్. కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ బట్ చాలా సీరియస్ కామెంట్. మరి
బిల్డర్లు బిజినెస్ మెన్లు ప్రభుత్వాలే కూలుస్తామంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ బేసిస్ ఏంటి? అది మొదటి అంశం ఇస్ ఏ క్రిమినల్ బిజినెస్ నెక్సెస్, క్రిమినల్ బిజినెస్ పొలిటీషియన్ నెక్సెస్ ఇది. సో బిజినెస్ మెన్కు పొలిటీషియన్కు మధ్య క్రిమినల్ నెక్సెస్ అన్నది ఆరోపణ. ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం అర్జెంటుగా విచారణకు ఆదేశించాలి. ఎవరు ఏ బిజినెస్ మెన్, ఏ బిల్డర్లు, ఎందుకంటే ఒక గౌరవ శాసనసభ్యుడి నుంచి వస్తున్న ఆరోపణ అంటే మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల పార్లమెంట్ సభ్యుడు కూడా గతంలో, సో అందువల్ల ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకుని నుంచి వస్తున్న ఆరోపణ ప్రభుత్వాన్ని కూల్చటానికి బిల్డర్లు, బిజినెస్ మెన్లు, ఎమ్మెల్యేలను కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్నది ఆరోపణ. ఇది వెరీ వెరీ సీరియస్ నెక్సెస్. బిజినెస్ మెన్ బిల్డర్లు ఒక ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే కోర్టుకు వెళ్ళచ్చు, రోడ్డు మీదకి వచ్చి పోరాడవచ్చు, పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయొచ్చు, ప్రభుత్వంతో రిప్రజెంటేషన్ చేయొచ్చు. కానీ ప్రభుత్వాలని కూల్చే అవకాశం ఉన్న చాలా ప్రమాదకరం. ఈవెన్ ఆ ప్రభుత్వం చేస్తున్న పనులు తప్పుడు పనులైనా కూడా, ఎందుకంటే ఆలిగార్కీ అంటారు, అంటే బిగ్ బిజినెస్లు, కార్పొరేట్లు వారి వ్యాపార ప్రయోజనాలకు ప్రభుత్వాలు గనక అడ్డుగా ఉంటే మేము ప్రభుత్వాలనే తొలగిస్తాం, ప్రభుత్వాన్ని కూలుస్తామంటే ఇక డెమోక్రసీకి అర్థం ఉందా? ఇప్పటికే క్యాంపెయిన్ ఫండింగ్ పేరిట ఎలక్షన్లకు నిధులు సమకూర్చు ప్రభుత్వాలకు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం చూసాం మనం. ఏ రకంగా వ్యాపార సంస్థలు అధికారంలో ఉన్న పార్టీలకు వందల కోట్లు, వేల కోట్లు డబ్బులు ఇచ్చి ఆ ప్రభుత్వాల విధానాల్ని ప్రభావితం చేసేది. నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు చెప్పింది. ఎలక్టోరల్ బాండ్స్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్గా చెప్పింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ద్వారా బిజినెస్ మెన్ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చి తమ అనుకూలంగా ప్రభుత్వాల విధానాల్ని ప్రభావితం చేస్తున్నాయని సుప్రీంకోర్టు చెప్పింది. సో ప్రభుత్వ విధానాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే రాజ్యాంగ విరుద్ధమైతే ప్రభుత్వాల్ని కూల్చడం అనేది మామూలు విషయం కాదు. ఈవెన్ ప్రభుత్వాలు కనుక ఆదేశించకపోతే కోర్టులే దీన్ని సుయోమొట్టోగా విచారణకు చేపట్టి ఆదేశించాలి, విచారణ జరిపించమని. ఎందుకంటే ఇది వెరీ సీరియస్ క్రిమినల్ ఫ్రాడ్ ఆన్ డెమోక్రసీ. ఏ పార్టీ అధికారంలో ఉంది, ఆ పార్టీ అనుసరిస్తున్న విధానం ఏంటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ పట్ల అనుసరిస్తున్న విధానం రైటా రాంగా ఆ డిబేట్లో వెళ్ళడం లేదు. ప్రభుత్వాలు తప్పు చేసినా ప్రజాస్వామిక పద్ధతిలో ఆ ప్రభుత్వాలను ఓడించాలి, గద్దెదించాలి తప్ప అప్రజాస్వామికంగా ప్రభుత్వాల్ని మనీ పవర్ ఉపయోగించుకొని గద్దెదించే కార్యక్రమం మొదలు పెడితే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి అది చివరి రోజు. అందువల్ల ఇది ఒక సీరియస్ అంశం. రెండవది, మరి దీంట్లో పొలిటికల్ పార్టీస్ ఏ పాత్ర పోషిస్తున్నాయి? ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన డే 1 నుంచే ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండవు, 6 నెలలు ఉండదు, ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుంది, ఇందులో షిందేలు పుడతారు, ఇలాంటి ఆరోపణలు చేస్తూనే వచ్చారు, ఈ ప్రయత్నాలు చేస్తూనే వచ్చాయి. అదే వాస్తవంగా రేవంత్ రెడ్డికి ఒక లెజిటిమసీని క్రియేట్ చేసింది. అంటే బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను లాక్కోవటానికి ఒక నైతిక బద్ధతను, రాజ్యాంగ బద్ధత ఉందా, చట్టబద్ధత ఉందా, సుప్రీంకోర్టులో కేసు ఉంది, సుప్రీంకోర్టు తీరుస్తుంది. కానీ ఒక మారల్ లెజిటిమసీని రేవంత్ రెడ్డికి ఎక్కడిచ్చింది అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఇది ఎక్కువ రోజులు ఉండవు, ఈ ప్రభుత్వం పడిపోతుంది అని మొదలుపెట్టారు. సో దీంట్లో ఏక్నాథ్ షిందేలు పుడతారు అని మొదలుపెట్టారు. సో ఈ బీఆర్ఎస్ బీజేపీ ఈ ఆరోపణల కంప్లైంట్లు సీరియస్గా మొదలుపెట్టారు. ఆ రకంగా హెచ్చరికలు జారీ చేసిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో చేరారు, అది వేరే విషయం మళ్ళీ. సో ఇదంతా జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్కు 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ లాక్కుంది, ఇంకెక్కువ మంది వస్తారంటే కారణాలు ఏదైనా ఆగిపోయింది. సో అందువల్ల మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చటానికి బిల్డర్ల లాబీతో, బిజినెస్ లాబీలతో రాజకీయ పార్టీలు కలుస్తున్నాయా అనేది రెండవ క్వశ్చన్ తేలాలి. ఎందుకంటే దేశంలో ఈ రకంగా ఆపరేషన్స్ జరిపి రాజకీయ పార్టీని చీల్చి ప్రభుత్వాలు కూల్చిన చరిత్ర మనం మహారాష్ట్రలో చూసాం, కర్ణాటకలో చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం, విజయవంతంగా అరుణాచల్ ప్రదేశ్లో చూసాం, మీకు రాజస్థాన్లో ఒక ప్రయత్నం జరిగి విఫలమైంది.
సో దేశమంతటా ఈ పనులు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు చీల్చేస్తున్నారు, రాజకీయ పార్టీల కూటములను చీల్చేస్తున్నారు. దేశమంతటా జరుగుతున్నటువంటి తతంగం ఇది. కానీ కొన్ని చోట్ల రాజస్థాన్లో విఫలమైంది, తమిళనాడులో కొంత సక్సెస్ కాలేదు, కానీ దేశమంతటా జరిగింది కదా. సో అందువల్ల ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఇది కేవలం ఒక బిజినెస్ మెన్, రియల్ ఎస్టేట్ బిల్డర్లు కడుపు మండి చేస్తున్న పనిగానే మనం కొట్టిపారేలేం. ఇది నిజమైతే దీని వెనకాల ఖచ్చితంగా పొలిటికల్ కాన్స్పిరసీ కూడా ఉండాలి. అంటే మరి రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వాలు కూల్చటానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాయా, అందులో దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మరి ప్రయత్నం చేస్తుందా, ప్రధాన ప్రతిపక్షం ప్రయత్నం చేస్తుందా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్గానే ఉన్నాయి. అందువల్ల ఇది నాట్ జస్ట్ ఒక ఏదో పాసింగ్ రిమార్క్గా మనం భావించకూడదు. ఇట్ ఇస్ ఎ సీరియస్ థ్రెట్ అండ్ ఛాలెంజ్ టు డెమోక్రసీ. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల సోలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీ అని, ముస్లిం వ్యతిరేక పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తూ ఉంటుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీకి మోదీ ఒక సవాల్ విసిరారు సార్. నిజంగా ముస్లింల పట్ల మీకు సానుభూతి ఉంటే ముస్లింలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి, అలాగే వారికి 50% టికెట్లు కూడా కేటాయించండి అని చెప్పి కాంగ్రెస్కు ప్రధాని మోదీ సవాల్ చేశారు సార్. ఈ సవాల్ కరెక్టేనా? ఇప్పుడు ఎస్సీల పట్ల నిజంగానే బీజేపీకి కమిట్మెంట్ ఉంటే ప్రధానమంత్రిని ఎస్సీ చేయొచ్చు కదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. మీరు రాష్ట్రపతి చేస్తారు, రాష్ట్రపతికి ఏం పవర్స్ ఉంటాయి? మీకు గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల బీజేపీకి నిజంగానే నిబద్ధత ఉంటే ప్రధానమంత్రిగా ద్రౌపది ముర్మును చేసి నరేంద్ర మోడీని ప్రైమ్ మినిస్టర్ చేయొచ్చు కదా. రామ్నాథ్ కోవింద్ను ప్రైమ్ మినిస్టర్ చేయొచ్చు కదా. మీరు ఎస్సీల పట్ల, ఎస్సీ ఉపకులాల పట్ల మేము అండగా ఉంటాం అని చెప్పి హైదరాబాద్కి వచ్చి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పెద్ద మీటింగ్ పెట్టారు కదా. నేను అనేది వర్గీకరణ ఎందుకు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వండి. రామ్నాథ్ కోవింద్కో ద్రౌపది ముర్ముకో మీరు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చేయండి. ఇచ్చేసి మీరు ప్రెసిడెంట్గా ఉండండి నరేంద్ర మోడీ, అయిపోతుంది కదా. అంటే ఆన్సర్ ఉంటుందా? సో అందువల్ల మాట్లాడే ఆర్గ్యుమెంట్ అప్పుడు బేసిస్ ఉండాలి. ఇప్పుడు ఇష్యూ ఏంటి? ఇష్యూ కాంగ్రెస్ పార్టీ 50% ముస్లింలకు ఇస్తుందా? 2024 ఎన్నికలప్పుడు ఇదే రాజకీయం, ముస్లిం మందిర్, మసీద్, ముజ్రా, మంగళసూత్ర అని ఇదే రాజకీయం చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే రాజకీయం. నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా 11 ఏళ్ళు ఉన్న తర్వాత ఈ దేశ ఆర్థికాభివృద్ధి సాధించాం, ఈ దేశంలో స్మార్ట్ సిటీస్ నిర్మించాం, స్వచ్ఛ భారత్ను సాధించాం, డిజిటల్ ఇండియాను సాధించాం, స్టాండప్ ఇండియాను సాధించాం, వికసిత భారత్ సాధించాం. ఇవి చెప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి తప్ప ఇంకా హిందూ ముస్లిం అని ప్రజల మధ్య ఉండే మతపరమైన విభేదాలను జలింపజేసి ఇంకా అధికారంలో పెట్టుకోవాలంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏదో కొత్తగా పవర్లోకి రావడానికి ఏదన్నా చేశారన్న అర్థం చేసుకోవచ్చు, కానీ 11 ఏళ్ళ తర్వాత యువర్ ట్రాక్ రికార్డ్ షుడ్ బి ఎనఫ్ కదా. నేను నేళ్ళు గొప్పగా పాలించాను, నాకు ఓట్లేయండి అనాలి తప్ప ఇంకా ఈ మతం పేరిట పంచాయతీ ఏంటి అనేది క్వశ్చన్. ఇక బీజేపీని అడుగుతున్న ప్రశ్న అది కాదు. బీజేపీ ప్రశ్న ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి? అసలు బీజేపీ కేంద్ర క్యాబినెట్లో ఒక ముస్లిం లేడు. సో దేశ జనాభాలో 14% ఉన్న ప్రజానీకానికి దేశాన్ని పాలించే పార్టీ కూడా కాదు, కూటమి మళ్ళీది. మిత్రపక్షాలు చెందిన వాళ్ళని ఎవరైనా ఉండొచ్చు, అది కూడా లేదు. నాట్ ఎ సింగిల్ మినిస్టర్. అంటే హౌ డు ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పీపుల్? అది కదా. ఆఖరికి మైనారిటీ అఫైర్స్కు సంబంధించిన మంత్రిత్వ శాఖ కూడా మైనారిటీలో అతిపెద్ద మైనారిటీ అయిన ఒక ముస్లింకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే మనుషులు లేరు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ జగదీష్ రెడ్డికి ఇచ్చారు, ఎందుకంటే మహిళే లేదు ఫస్ట్ టర్మ్లో. ఆఖరికి మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా పురుషులకు ఇచ్చారు. సో అలా ఉంటుంది వ్యవహారం. అక్కడ కదా క్వశ్చన్. అంటే బీజేపీకి 2 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు. లోక్సభ సభ్యులు ఉన్నారో లేదో గుర్తులేదు, కానీ లోక్సభ రాజ్యసభ కలిపితే 2 సభ్యులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వవచ్చు అని ఇప్పుడు చర్చ జరుగుతుంది. అందువల్ల ఒకటి భారతీయ జనతా పార్టీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో మతపరమైనటువంటి ఆ తేడా ఉన్నది అనేది ఒక ఒకటి విమర్శ. రెండవది వక్ఫ్ చట్టం లాంటిది తీసుకొచ్చి మీరు
ఒక కమ్యూనిటీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది విమర్శ కదా. మీరే చెప్తున్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి అని. మీ విధానమే ఉమ్మడి పౌరస్మృతి అయినప్పుడు ఒకటే చట్టం తేవచ్చు కదా, అన్ని మతాల ప్రాపర్టీకి సంబంధించింది. ఇది కదా సెక్యులర్ పీపుల్ లౌకికవాదులు అడుగుతున్న ప్రశ్న అది. అయినా మీరే ఉమ్మడి పౌరస్మృతి అంటున్నారు. మీరే ఉత్తరాఖండ్ నుంచి అస్సాం వరకు మీ ప్రభుత్వాలు ఉన్న చోట ఉమ్మడి పౌరస్మృతి తెస్తున్నారు. ముస్లింలకు ప్రత్యేకంగా వక్ఫ్ చట్టం ఎందుకు, హిందువులకు ప్రత్యేకంగా ఎండోమెంట్ యాక్ట్ ఎందుకు, సిక్కులకు ప్రత్యేకంగా సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ చట్టం ఎందుకు? అన్నీ కలిపి ఒకటే సెక్యులర్ చట్టం, రిలీజియస్ ప్రాపర్టీస్ మెయింటైన్ ఎలా చేయాలో చట్టం చేయండి. నేనేమంటున్నా, ముస్లిం మతవాదానికి కూడా తల వంచకండి, ముస్లిం ఛాందసవాదులకు కూడా తల వంచకండి. ఎవరికైనా ఒకటే సెక్యులర్ యాక్ట్, ముచ్చట్లేదు. అన్ని మతపరమైన ప్రాపర్టీస్, దేవుడి పేరిట ప్రాపర్టీస్ కూడా అన్యాక్రాంతం కాకూడదు. దేవుడి మీ పేరిట ప్రాపర్టీస్ కూడా కొద్దిమంది మాఫియా చేతుల్లో లాంటి వాళ్ళ చేతులకు వెళ్ళకూడదు. లెట్ us మేక్ ఇట్, లెట్ us ప్రొటెక్ట్ ఇట్. అన్ని మతాలకు సంబంధించి ప్రాపర్టీ కదా. ఒక దేవాలయానికి భూమి ఉన్నా, ఒక మసీదుకు భూమి, వక్ఫ్ భూమి ఉన్నా, ఒక క్రిస్టియన్ ల్యాండ్ ఉన్నా, సిక్ ల్యాండ్ ఉన్నా, ల్యాండ్ ఇస్ ల్యాండ్ కదా. దేవుణ్ణి పూజించి ప్రార్థించే విధానంలో తేడా ఉండొచ్చు, అది వాళ్ళకు వదిలేయండి ఆ మతాలకు. ఇప్పుడు మీరు కానీ ప్రాపర్టీ ఇదే ప్రాపర్టీ కదా. ఇది వక్ఫ్ అనేది ప్రాపర్టీకి సంబంధించింది. మీకు ఇస్లాం ఎలా పాటించాలి అనే దానికి సంబంధించింది కాదు కదా. ఆ అంశాలు మీరు ఆ మతాలకు వదిలేయండి. కానీ ఫండమెంటల్ పాయింట్ ప్రాపర్టీ అనే దానికి ఇట్స్ ఎ సెక్యులర్ ఆస్పెక్ట్. ఇప్పుడు టీటీడీకి భూమి ఉంటుంది, టీటీడీకి భూమి ఉన్న ల్యాండ్ కావచ్చు, టీటీడీకి బ్యాంకులో ఉన్న డిపాజిట్ కావచ్చు, దీస్ ఆర్ ఆల్ సెక్యులర్ ప్రాపర్టీస్ కదా. మీకు దేవునికి ఎలాంటి నైవేద్యాలు ఇవ్వాలనేది ఆగమశాస్త్రం. ఇక్కడ బ్యాంకులో డిపాజిట్ ఆగమశాస్త్రం సంబంధం ఉన్నది కాదు కదా, ల్యాండ్ ఆగమశాస్త్రం సంబంధం ఉన్నది కాదు కదా. ఇస్లాంలో ఏ రకంగా ఉండాలనేది వారి మతం సంబంధించింది, కానీ ఇది ల్యాండ్ మతానికి సంబంధించింది కాదు కదా. అందుకే దీస్ ఆర్ ఆల్ సెక్యులర్ ఎంటిటీస్ కనుక అన్ని మతాలకు కలిపి ఒకే చట్టం ఎందుకు తేరు? మీ యూనిఫామ్ సివిల్ కోడ్కు అనుకూలమైందే కదా. ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే ట్యాక్స్ అంటున్నారు కదా. ఒకే దేశం ఒకే మతపరమైన ఆస్తుల చట్టం ఎందుకు తేరు? ఈ ప్రశ్న అడుగుతుంటే మీరు 50% ముస్లింలకు ఇస్తారా? మీరు ముస్లింలను అధ్యక్షుడిగా చేయండి అంటే ఎస్సీల అధ్యక్షుడు ఉండకూడదా? మరి బీజేపీ విధానం అది. ఆయన మల్లికార్జున్ ఖర్గే ప్రెసిడెంట్గా ఉండడాన్ని బీజేపీ సహించలేదా, అంగీకరించలేదా? ఈ ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళు రేపు అడుగుతా ఆన్సర్ ఏంటి? మీకు ఎస్సీ ప్రెసిడెంట్గా ఉండడాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీని అధ్యక్షుడు చేసిండ్రు, మరి బీజేపీ ఎందుకు ఎస్సీని అధ్యక్షుని చేయరు? మీరు ఎందుకు ప్రధానమంత్రి పదవి ఎస్సీకి ఇవ్వరు అంటే ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల ఈ రకమైన ప్రశ్నలు వేస్తే ఆన్సర్లు ఉండవు. ఫండమెంటల్ పాయింట్, ఒక ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలు ఎలా ఉన్నాయి, అది ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న పార్టీలు అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని కులాల, సమాజంలోని అన్ని సెక్షన్లను రిప్రజెంట్ చేస్తుందా లేదా, ఇది ఇష్యూ తప్ప ఇష్యూ వల్ల మీరు ముస్లింలు పెట్టండి అంటే వాళ్ళు రేపు కాంగ్రెస్ వాళ్ళు అదే అడుగుతారు. అవునులే మీకు ఎస్సీ పెట్టడం ఇష్టం ఉండదు, అందుకే మీకు ఎస్సీని అర్జెంటుగా ఒక ఎస్సీ నాయకుడు ఉండడాన్ని మీరు సహించలేరు, అందులో చాలా సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే తక్షణం తొలగించాలని మీ ప్రయత్నం. అందుకే మీరు ఇప్పటికే ఎస్సీలకు వ్యతిరేకంగా బీజేపీ ఉన్నదని కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ప్రచారం చేసి 2024 ఎన్నికలు లాభపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు కదా. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. స్మార్ట్ ఫోన్లతో పాటు చైనా నుంచి దిగుమతి అయ్యే అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల మీద సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది సార్. ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి? అంటే ఈ 145% ట్యాక్స్ ఫస్ట్ విధించిన ట్యాక్స్ ఉంటుంది, ఈ 145% ట్యాక్స్ పోతుంది. సో దానికి ట్రంప్ వివరణ ఇవ్వలేదు. వాస్తవంగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాదు, అమెరికా కస్టమ్ శాఖ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ట్రంప్ సమర్థించుకోవడానికి అనేవి రీజనింగ్ కూడా చెప్పలేదు, కానీ ఒక పిచ్చి వేలం వేరేలాగా పెంచుతూ పోయాడు. మొదలు 54% విధించాడు, దాంతో చైనా 34% విధించింది. అప్పుడు ట్రంప్ దాన్ని 104 చేశాడు, చైనా వాళ్ళు 84% చేశారు.
తర్వాత ట్రంప్ దాన్ని 124% చేశారు. చైనా వాళ్ళకి తిక్కలేదు, దాన్ని 125% చేశారు. దాంతో ట్రంప్ 145% చేశారు. దాంతో చైనా అన్నది ఇక ఫూలిష్నెస్. 125-145% హ్యాస్ నో మీనింగ్. అంత ఛార్జ్ ఉంటే అసలు ట్రేడే సాధ్యం కాదు. అందువల్ల ఇక మేము ఈ రేస్లో పాల్గొన్నాము. ఇట్ హాస్ బికమ్ ఎ జోక్. ట్రంప్ టారిఫ్స్ హావ్ బికమ్ ఎ బిగ్ జోక్ అని చెప్పి వాళ్ళు వదిలేశారు. వదిలేసిన తర్వాత ట్రంప్ వెనక్కొచ్చాడు మళ్ళీ. సో ఎగ్జంప్షన్ ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి ఏం మెసేజ్ ఇస్తున్నది ట్రంప్ నేను డే 1 చెప్తున్నాను. ఈవెన్ మన ప్రభుత్వం అనుసరిస్తున్న మౌన వైఖరిని కూడా ప్రశ్నిస్తూ చెప్పింది అదే. ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఈ అండర్స్టాండ్స్ ఓన్లీ ద పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. నీవు పొజిషన్ వీక్నెస్తో ట్రంప్తో నెగోషియేట్ చేస్తే ట్రంప్ నీచమైన భాష వాడాడు. నా దగ్గర వచ్చి ప్లీజ్ 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 అని ప్రాధేయపడుతున్నారంటూ ఇంకా ఘోరంగా భాష వాడాడు. మనం చెప్పకూడదు, అన్పార్లమెంటరీ అవుతుంది. అమెరికా అధ్యక్షునికి అది అలంకారం ఏమో కానీ నాలాంటి వాడికి అది అవమానం ఆ భాష వాడు కూడా. సో అందువల్ల ట్రంప్ అలాంటి భాష వాడి ఒక గౌరవప్రదంగా దేశాలను చూడాల్సిన సావరెన్ కంట్రీస్ పట్ల మాట్లాడాడు. ఇప్పుడు ఏమయ్యాడు? తోకముడిచాడా లేదా ట్రంప్? సో మనం ఎందుకు తోకముడిచాడు? బికాజ్ చైనా చేసింది ఏంటి? మొదటిది 145% ట్రంప్ పట్టుకపోయిన తర్వాత చైనా ఎనఫ్ ఈజ్ ఎనఫ్, వీ విల్ నాట్ ఈవెన్ రెస్పాండ్ అన్నది. మీరు ఎంతనా పెంచుకో, ఏం చేసుకుంటే వేసుకోపో అన్నది. మేము అంతకన్నా ఎక్కువ 125 కన్నా ఎక్కువ పెంచేది లేదు, పెంచినా ప్రయోజనం లేదు, దీనివల్ల లాభమే లేదు, ఇట్స్ ఆల్ జోక్, ట్రాష్ అని చెప్పేసింది. ఇది మొదటి కారణం. రెండవది ఏమన్నారు? అమెరికా అధ్యక్షుడు నేను ఈ టారిఫ్లు విధిస్తే 75 దేశాలు నా దగ్గరికి వచ్చి ప్లీజ్ ప్లీజ్ వీల్ హ్యావ్ ఎ డీల్, ఒక డీల్ చేసుకుందాం అని ప్రాధేయపడ్డారు. చైనా కూడా వస్తుంది అన్నాడు. చైనా సీరియస్గా వచ్చే ప్రసక్తే లేదు, నీతో చర్చించేది లేదు, నీతో ముచ్చట పెట్టేదే లేదు, గెట్ లాస్ట్ అని చెప్పాడు. సో ప్రెసిడెంట్ జిన్పింగ్ ఈవెన్ ఫోన్లో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఇది రెండో కారణం. అంటే ట్రంప్కి అర్థమయ్యే భాషలో చైనా చెప్పింది. ట్రంప్కి అర్థమయ్యే భాషలో చైనా చెప్పింది ఏంటంటే, ఒకటి ట్రంప్ 54 వేస్తే చైనా 34% వేసింది. ట్రంప్ దాన్ని 104 చేస్తే చైనా 84% చేసింది. ట్రంప్ 124% చేస్తే చైనా 125% చేసింది. ట్రంప్ 145% చేస్తే గెట్ లాస్ట్, గో టు హెల్ అన్నది. అంటే ఈ లాంగ్వేజ్ ట్రంప్కి అర్థమవుతుంది. ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గాడంటే కారణం అది. తర్వాత వచ్చి మాట్లాడుకో నేను డీల్ ఆఫర్ చేస్తున్నా అంటే మాట్లాడేది లేదు. అసలు చైనాతో వ్యవహరించడం ఇలా కాదు. భయం పెట్టిస్తే, బెదిరిస్తే, హెచ్చరిస్తే చైనా చర్చలకు రాదు. దిస్ ఈజ్ నాట్ వే టు డీల్ విత్ చైనా అన్నది. అది రెండో భాష అర్థమైంది. సో అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ అదే. మీరు తల వంచితే ట్రంప్ లాంటోడు తొక్కేస్తాడు తలను. ట్రంప్ తల వంచినా అనుకో ట్రంప్ దగ్గర నీ తల మీద కాలు పెట్టేస్తాడు. అందుకే ట్రంప్ను కళ్ళు పెట్టి చూడాలి, ఏం మాట్లాడుతావు అనాలి, అప్పుడే వింటాడు. ఇది చైనా ఉదాహరణ కదా. సో ఇది మొదటి రీజన్ చైనా విషయంలో వెనక్కి తగ్గటానికి. రెండవది ఏంటంటే అమెరికన్ పబ్లిక్ ఇంట్రెస్ట్లను దెబ్బతీసే స్థాయికి వచ్చేసింది. ఎందుకంటే అమెరికా చైనా నుంచి $440 బిలియన్ అమెరికా దిగుమతి చేసుకుంటుంది. 440 బిలియన్ అంటే 44,000 కోట్ల డాలర్లు దిగుమతులు ఎవ్రీ ఇయర్. ఇందులో 20% ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, సెమీ కండక్టర్స్, ఇలా రకరకాల రేర్ ఎర్త్ మెటల్స్ అనేకం దిగుమతి చేసుకుంటుంది అమెరికా, ముఖ్యంగా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు. సో ఇండియా నుంచి కూడా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు దిగుమతి చేసుకుంటుంది అమెరికా. దీంతో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకు ఐఫోన్ ఉంది, ఐఫోన్ 16 90% చైనాలోనే ప్రొడ్యూస్ అవుతుంది. ల్యాప్టాప్లు అమెరికాలోకి వచ్చే ల్యాప్టాప్లో 81% చైనాలో ప్రొడ్యూస్ అవుతాయి. అందువల్ల ఇవన్నీ కూడా కాస్ట్లీ అయిపోతున్నాయి. అమెరికన్ కన్జ్యూమర్ వాస్తవంగా ఇంకా అమెరికన్ కన్జ్యూమర్ పైన ప్రభావం పడలే. ఎందుకంటే ఈ ట్రంప్ టారిఫ్లకు ముందే స్టాక్ నిల్వ చేసుకున్నారు. యాపిల్ ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ కొన్ని లక్షల ఐఫోన్లను ఇండియా నుంచి ఆగమేఘాల మీద ప్రత్యేక కార్గో విమానాల్లో అమెరికాకు షిఫ్ట్ చేసింది. ఇలా యాపిల్ వారి దగ్గర అమెరికాలో 6 వారాల పాటు 4 to 6 వీక్ స్టాక్ ఉంది. అందువల్ల వాస్తవంగా ట్రంప్ టారిఫ్ల కన్నా ముందే షిప్పింగ్ మొదలైతే వాటిపైన టారిఫ్లు ఉండవు. అందువల్ల ఇది కరెక్ట్గా ఈ టారిఫ్ల ప్రభావం పడాలంటే ఇంకో 1 to 2 months పడుతుంది. ఈ టారిఫ్లు పడక ముందే ప్రజలు రియాక్ట్ కావడం మొదలుపెట్టారు. టారిఫ్లు మొదలైతే ఎలా రియాక్ట్ అవుతారు? ఏ స్థాయిలో రియాక్ట్ అయ్యారంటే లేటెస్ట్గా
జరిగిన ఒపీనియన్ పోల్స్లో ట్రంప్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద ఎకానమీ పైన 56% డిసప్రూవ్ చేశారు. అంతకుముందు పోల్తో పోలిస్తే 9% ఎక్కువ. 56% అమెరికన్లు ట్రంప్ ఎకానమీని సరిగా హ్యాండిల్ చేయడం లేదు అని క్లియర్గా ప్రజల నుంచి వచ్చిన ఒపీనియన్. ఇక రకరకాల రేటింగ్ ఏజెన్సీలు, ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్, పెద్ద పెద్ద బిగ్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ కూడా రిసెషన్ వచ్చే ప్రమాదం ఉంది. తాజాగా ఒక అతనైతే రిసెషన్ మించిన భయంకర పరిస్థితులు ఉంటాయని చెప్పాడు. సో ఏదైనా గోల్డ్మ్యాన్ సాక్స్, S&P గ్లోబల్, మీకు ఇవన్నీ సంస్థలు కూడా రిసెషన్ ప్రాబబిలిటీని పెంచుతూ పోయామని అనేక సార్లు మాట్లాడాను నేను. సో అందువల్ల అమెరికన్ కన్జ్యూమర్ ఎఫెక్ట్ అవుతున్నాడు, అమెరికన్ ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే చైనా ఈజ్ ఎ వెరీ బిగ్ సప్లయర్ ఆఫ్ గూడ్స్ టు అమెరికా. ఎందుకంటే 1970sలో కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య ఘర్షణ ఉన్న సమయంలో అమెరికా ప్రెసిడెంట్గా నిక్సన్ ఉన్న రోజుల్లో హెన్రీ కిస్సింజర్ అనే ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్ ప్రతిపాదించిన విధానం ఏంటంటే చైనాతో కలిసి సోవియట్ యూనియన్ ఐసోలేట్ చేయాలని. దీన్నే కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. సో కరెక్ట్గా అదే సమయంలో చైనా కూడా తనకు సోవియట్ యూనియన్తో ఉన్న విభేదాల రీత్యా, సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య డిఫరెన్సెస్ రీత్యా చైనా అమెరికాతో వ్యూహాత్మక బంధం పెట్టుకొని తన లిబరల్ అప్పుడు చైనా ఎకానమీని ఓపెన్ చేయడం మొదలుపెట్టింది. డెంగ్ జియాపింగ్ నాయకత్వంలో చైనా ఒక పెద్ద బిగ్ లీప్ ఫార్వర్డ్ అని ఒక పెద్ద ముందడుగు వేద్దామని కార్యక్రమం మొదలుపెట్టుకుంది. దానితో చైనా గ్లోబల్ ఫ్యాక్టరీగా ఎమర్జ్ అయింది. అమెరికాతో చైనాకు వెరీ బిగ్ ట్రేడ్ సర్ప్లస్ ఉంటుంది, అమెరికా వైపు డెఫిసిట్ ఉంటుంది. సో అందువల్ల ఇవాళ అమెరికాలో మీరు వాల్మార్ట్కి వెళ్ళి చూడండి, ఆఖరికి అమెరికన్ ఫ్లాగ్స్ కూడా మేడ్ ఇన్ చైనా ఉంటాయి. అంతటి డిపెండెంట్ చైనా పైన. సో ఇప్పటికిప్పుడు చైనా ప్లేస్లో మరో సప్లయర్ అనేది అమెరికాకు దొరకరు. ఎందుకంటే సప్లై చైన్స్ను డిస్రప్ట్ చేస్తే ఇమీడియట్గా దొరకరు. ఇప్పుడు మీకు ఎదురుగా ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో టిఫిన్ ఉంది, నేను ఆ హోటల్ తీసి పడేస్తా అంటే నీకు వెంటనే ఇంకోటి వచ్చి ఆడ హోటల్ పెట్టి టిఫిన్ సప్లై చేయాలంటే టైం పడుతుంది కదా. మీ ఆఫీస్లోనే ఒక క్యాంటీన్ ఉంది, ఈ క్యాంటీన్ వాడు సరిగ్గా చేస్తలేనో మనం నిలగొట్టారనుకోండి, తెల్లారి నుంచి మీకు మళ్ళీ ఫుడ్ ఉంటుందా? మళ్ళీ కొత్త వాడొచ్చి క్యాంటీన్ పెట్టి టెండర్ ఇచ్చి ఇవన్నీ అయ్యే వరకు 15 రోజులు పడుతుంది. ఒక ఆఫీస్లో ఉన్న ఒక క్యాంటీనే వెంటనే సప్లై స్టార్ట్ కాదే. ఇక మరి అమెరికన్ ఎకానమీకి $440 బిలియన్ 44,000 కోట్ల డాలర్ల వస్తువుల్ని చైనా ప్లేస్లో ఇంకోటి సప్లై చేయాలంటే మామూలు విషయం అది. మళ్ళీ ట్రంప్ అన్ని దేశాలపైన ఆంక్షలు విధించాడు కదా, ఈ దేశం ఆ దేశం వదలలేక కదా. అందువల్ల చైనీస్ కన్జ్యూమర్ ఎఫెక్ట్ కావడం మొదలుపెట్టాడు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏం చేశారు చైనా తెలివిగా, అమెరికా ఎప్పుడైతే ట్రేడ్ మీద ఎఫెక్ట్ చేసిందో కొత్త పార్ట్నర్లను పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్గా చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ వియత్నాం, కంబోడియా ఈ దేశాల్లో, మలేషియాలో పర్యటిస్తున్నాడు. సో వియత్నాం, మలేషియా, కంబోడియా సిగ్నిఫికెంట్ ఏంటంటే ట్రంప్ విధించిన సుంకాల్లో ఫస్ట్ ఫేజ్లోనే హైయెస్ట్ సుంకాలు విధించిన దేశాలు ఇవి. చైనా పైన 54% విధించినప్పుడు కంబోడియా పైన 49%, వియత్నాం పైన 46% విధించాడు. అంటే ఈ అన్ని దేశాలకు కూడా ట్రంప్ టారిఫ్ల బాధిత దేశాలు. అందువల్ల ట్రంప్ టారిఫ్ బాధిత దేశాలను ఐక్యం చేసే పని చైనా మొదలుపెట్టింది. అందుకే ఇండియాకు కూడా లేఖ రాశారు మన ప్రధానమంత్రికి కూడా, మనం అందరము కలిసి ట్రంప్ టారిఫ్లపై పోరాడదామని. ఆఖరికి అమెరికాకు అత్యంత మిత్రదేశమైన చైనాకు ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రత్యర్థి అయిన చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలిసి క్వాడ్ అనే కూటమి కట్టిన జపాన్తో కూడా చైనా చర్చలు మొదలుపెట్టింది. అమెరికా మరో మిత్రదేశమైన సౌత్ కొరియాతో చర్చలు మొదలుపెట్టింది. అంటే అమెరికా మిత్రులైన జపాన్, సౌత్ కొరియా ట్రంప్ టారిఫ్ల వల్ల హర్ట్ అయ్యారు. జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అన్ని ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయని చెప్పాడు. సో అందువల్ల చైనా యూరప్కు రీచ్ అవుట్ అయింది. సో ఇదన్నీ కూడా అమెరికాకు వ్యతిరేకంగా, అంటే అమెరికా గ్లోబల్ లీడర్షిప్ను వదులుకుంటే ఆ గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్లోకి చైనా రావడం మొదలుపెట్టింది. అంటే అమెరికా బాధిత దేశాలను ఐక్యం చేసి అమెరికాను ఒక ఛాలెంజ్గా మొదలైంది. ఇవన్నీ గమనించిన ట్రంప్ చెప్పా పెట్టకుండా, ఈవెన్ ప్రకటన కూడా చేయకుండా వెనక్కి తగ్గాడు. అందువల్ల ఇది లెసన్ ఏంటంటే ట్రంప్కు బలవంతుని భాషలో అర్థం చెప్తేనే అర్థమవుతుంది.
బలహీనుని భాషలో అర్థం చెప్తే ట్రంప్ అర్థం చేసుకోడు. సో నెగోషియేట్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. దాని ట్రంప్కి అర్థమయ్యే భాషలు చెప్పాలి. ట్రంప్కు ప్రాధేయపడితే ట్రంప్ అవమానిస్తాడు, ట్రంప్కు దండం పెడితే కాలుతో కొడతాడు, ట్రంప్కు నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏం సంగతి వాట్ మిస్టర్ ట్రంప్ అంటే టెల్ మీ అంటాడు. దట్ ఈస్ హౌ ద ట్రంప్ బిహేవ్స్. సో చైనా పట్ల ట్రంప్ బిహేవ్ చేసిన వీక్ బలహీనమైన పద్ధతి ఇది ఒక ఉదాహరణ మనకు. భయపెడితే భయపడతాడు, భయపెడితే వెనక్కి తగ్గుతాడు, అంతే కదా. Yes. థ్యాంక్ యూ సో మచ్ సార్.